ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి పాతాళ గణపతి వారి యొక్క స్వామి యొక్క చరిత్రని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి. అక్కడ ఒక పాము, ఒక సాలెపురుగు, ఒక ఏనుగు, ఈ మూడు కూడా మోక్షాన్ని పొందినటువంటి గొప్ప క్షేత్రం ఇది. అంతేకాదు భక్త కన్నప్ప కూడా పూజించినటువంటి క్షేత్రం. అందుకనే కన్నప్పకి స్వామి కంటే ఎత్తున కొండ మీద గుడి కట్టించారండి. అంతేకాదు శ్రీకాళహస్తి పంచభూత మహాలింగాల్లో వాయులింగ క్షేత్రంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఈ పవిత్రమైన క్షేత్రంలో వెలిసినటువంటి అత్యంత విశిష్టమైనటువంటి దివ్యమైన భవ్యమైన శ్రీ పాతాళ గణపతి స్వామి యొక్క సన్నిధి అద్భుతం. ఈ స్వామికి గరిక సమర్పిస్తే చాలు సమస్త కోరికలు ఈడేరుస్తాడు. మన పురాణాల కథనం ప్రకారం మహాతపస్వి అయినటువంటి అగస్త్యుల వారు లోపాముద్ర సహితంగా దక్షిణ కైలాసమైనటువంటి శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి ఇక్కడ చాలా కాలం తపస్సు చేశారు. వాస్తవానికి మన అదృష్టం కొద్దీ వచ్చాడండి అగస్త్యుడు దక్షిణాపథానికి. ఆయన కాశీ క్షేత్రంలో ఉంటుండేవాడు. ఒక అద్భుతమైన పూలవనాన్ని అభివృద్ధి చేసి భార్యాభర్తలు ఇద్దరు ప్రతిరోజు విశ్వనాథుడి యొక్క కైంకర్యం, విశాలాక్షమ్మ యొక్క కైంకర్యం, అన్నపూర్ణాదేవి యొక్క కైంకర్యం చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు వాళ్ళు. కానీ వింధ్య పర్వతం మేరు పర్వతంతో పోటీపడి విపరీతంగా పెరగటం వల్ల సూర్యుడి యొక్క రథ గమనానికి ఆటంకం ఏర్పడింది. ఆ సందర్భంలో ఋషులు దేవతలు అందరూ వెళ్ళి ఆ యొక్క వశిష్ఠ మహర్షిని, అగస్త్య మహర్షిని ప్రార్థిస్తే ఆయన అతి కష్టం మీద ఇష్టం లేకపోయినా లోక కళ్యాణం కోసం దక్షిణాపథానికి వచ్చాడు. అప్పుడు ఆ వింధ్య పర్వతం తగ్గి నిలబడింది. నేను వచ్చే వరకు ఇలాగే ఉండు అన్నాడు. ఏదైనా ఎదురు మాట్లాడితే శపిస్తాడు ఆయన. అందుకని భయపడిపోయి గజగజ వణుకుతూ అట్లాగే తగ్గిపోయినాడు. ఆ వచ్చినటువంటి అగస్త్యుడు మళ్ళీ ఉత్తరాపథానికి వెళ్ళాల, త్యాగం చేశాడు చూడండి. అప్పుడు కొంతకాలం భార్యా సమేతంగా ఈ కాళహస్తి క్షేత్రానికి వచ్చి ఇక్కడ తపస్సు చేశాడు. ఇక్కడ సువర్ణముఖి నది ఉందండి. ఈ నది ఈ పవిత్ర క్షేత్రానికి తీసుకురావాలి అనే సంకల్పంతో అగస్త్య మహర్షి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఒక క్షేత్రం వర్ధిల్లాలి అంటే ఆ క్షేత్రం ప్రక్కన ఒక నది కూడా ఉండాలండి. ఆ నది క్షేత్రం రెండూ ఉన్న ప్రదేశాలు బాగా విఖ్యాతమైనవిగా చెప్పారు. ఇప్పుడు కాశీ ఉందనుకోండి, గంగమ్మ ఉంది, అలాగే విశ్వనాథుడు ఉన్నాడు. విజయవాడ ఉంది, కృష్ణానది ఉంది, కనకదుర్గమ్మ తల్లి ఉన్నది. అలాగే శ్రీశైలం మల్లన్న ఉన్నాడు, కృష్ణమ్మ ఉంది. అలాగే గోదావరి నదీ తీరంలో కూడా చాలా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి. అయితే ఇక్కడ కాళహస్తి ప్రక్కన ఒక నది లేదు అప్పటికి. అందుకని ఏమనుకున్నాడు, సువర్ణముఖి నదిని ఈ పవిత్ర క్షేత్రానికి తీసుకురావాలి అనేటువంటి సంకల్పంతో అగస్త్య మహర్షి ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదట విఘ్నేశ్వరుడి యొక్క పూజ చెయ్యకపోవటం వల్ల ఆ కార్యంలో ఒక ఆటంకం ఏర్పడింది అని స్థల పురాణం చెబుతోందండి. చూడండి, ఎందుకంటే ఆదిపూజ్యుడు గణపతి. ఆదిపూజ్యుడైనటువంటి గణపతిని పూజించకపోతే మనం తలపెట్టిన కార్యంలో విఘ్నం ఏర్పడుతుంది. అప్పుడు అగస్త్య మహర్షి ఆ విఘ్నానికి కారణాన్ని గ్రహించి
తాను చేసిన పొరపాటు గ్రహించి గణనాథుడైనటువంటి శ్రీ వినాయకుణ్ణి భక్తితోటి ప్రార్థించి మళ్ళీ తపస్సు చేశాడు. అప్పుడు మహర్షి యొక్క ప్రార్థనకి పూజలకి ప్రసన్నుడైనటువంటి గణపతి యొక్క అనుగ్రహం లభించింది. అప్పుడు కార్యసిద్ధిని కలిగించాడు అని స్థల పురాణం చెబుతోంది. అంటే తద్వారా నది వచ్చిందని. భూగర్భంలో స్వయంభూ రూపంగా వెలిసినటువంటి ఆ గణనాథుడు శ్రీ పాతాళ గణపతి అనే నామంతో భక్తులకి నేటికి కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. మనం ఇరుకుగా ఉండేటటువంటి దారిలో మెట్లు దిగి భూమి యొక్క అంతర్భాగంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క విగ్రహాన్ని దర్శనం చేసుకోవటం ఒక అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి అండి. ఇది భక్తుడిలో వినయాన్ని, శరణాగతిని, భగవంతుడి మీద ఉండే అచంచల విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మరి స్వామివారి యొక్క దివ్యానుగ్రహం ఎలా ఉంటుంది అన్నప్పుడు శ్రీ పాతాళ గణపతి స్వామివారి కృపతోటి పూజించిన వారిని దర్శించుకున్న వాళ్ళకి విఘ్నాలు తొలగిపోతాయి. అలాగే కార్యసిద్ధి కలుగుతుంది, విద్యాభివృద్ధి కలుగుతుంది, ఆరోగ్యం లభిస్తుంది, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇది భక్తుల యొక్క నమ్మకం అండి. అయితే ఈ స్వామికి ఇష్టమైనది ఏది అంటే గరిక. అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకు ఇష్టమో ఒక పెద్ద ఎపిసోడే మనం మన ఛానల్ ద్వారా చెప్పుకున్నాం. కాబట్టి అక్కడ అమ్ముతూ ఉంటారు బయట గరిక. చక్కగా ఆ గరికని తీసుకొని ఒక కొబ్బరికాయ తీసుకొని చక్కగా కింద గనక మెట్లు దిగుతూ వెళితే అక్కడ ఒక అర్చక స్వామి ఉంటాడు. మన గోత్రనామాలు చెప్పి చక్కగా పూజ చేయించుకొని మరి అనంతరం మనం తెచ్చిన కొబ్బరికాయ లేదా పండ్లు, ఆ పత్రి అన్నీ సమర్పిస్తే చక్కగా పూజ చేసి మనకు ప్రసాదం ఇస్తారు. తద్వారా మనకి గణపతి యొక్క దివ్యానుగ్రహం లభిస్తుంది. రెండోది, ఆ క్షేత్రంలో ఉండేది శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగ రూపంలో ఉంటాడు. ఆయన పుత్రుడే గణపతి. రెండోది, పరమేశ్వరుడే విఘ్నాధిపతిగా ఆది పూజ్యుడుగా అభిషేకించాడు వినాయకుడిని. దానికి ఒక పెద్ద తతంకమే జరిగిందండి. మనకి కొన్ని పురాణాల్లో కథలు ఉన్నాయి. ఒకప్పుడు నారదుడు ఒక పండు తెచ్చాట. అది జ్ఞానఫలము. తెచ్చి శివుడి చేతిలో పెట్టాడు. అక్కడే వినాయకుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, ఇద్దరు కొడుకులు. ఇచ్చి ఒక మతలబు చేశాడు. తెచ్చేవాడు 2 పళ్ళు తేవచ్చుగా, ఒకటే తెచ్చాడు. జ్ఞానఫలం అండి. జ్ఞానం ఒక్కటే, ఇది తెలుసుకోవాలి. జ్ఞానాన్ని విభజించడానికి లేదు, సంపూర్ణంగా పుచ్చుకోవాలి. అందుకని ఏమన్నాడు, నాకు 2 కొడుకులు కదా, మరి 2 కొడుకులకి చెరిసగం ఇచ్చేదా అన్నాడు. ఆయన నటనగా, కాదయ్యా ఇది జ్ఞానఫలం, నీ కొడుకుల్లో ఒకడికే ఇవ్వాలి, నువ్వు పందెం పెట్టు, ఆ పందెంలో గెలిచిన వాడికి ఇవ్వు అని నారదుడు చెప్పాడు. సరే, ఏమిటి పందెం అన్నారు కొడుకులిద్దరు. భూప్రదక్షిణం చేసి రావాలి, సమస్త తీర్థాలలో స్నానం చేసి ఆ తీర్థాలలో వెలిసినటువంటి క్షేత్రాలను దర్శించుకొని ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి ఈ పండు అన్నారు. ఈ పండే కాదు, ఈ పండుతో పాటు ఒక ఆధిపత్యం కూడా గణాలకిస్తాను అన్నాడు శంకరుడు. వెంటనే ఈ మాట పూర్తి అవుతూనే సుబ్రహ్మణ్య స్వామి తన యొక్క నెమలి వాహనం ఎక్కి రివ్వున ఎగిరిపోయాడు. చూస్తే ఈయన వాహనం అనింజుడు అనేటువంటి ఎలక వినాయకుడికి. ఈయన దేహం పెద్దది, అటువంటి ఈయన ఎలక మీద ఎప్పుడుకు పోతాడు? అప్పుడు ఈయన నారదుడి దగ్గరికి వెళ్ళాడు వినాయకుడు. నారద మహర్షి, మా తల్లిదండ్రులు ఆది దంపతులు కదా, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే సమస్త భూమండలానికి ప్రదక్షిణం చేసినట్లు పుణ్యం ఇస్తారు కదా, నిజమేనా అన్నాడు. అవునయ్యా అన్నాడు. వెంటనే వెళ్ళి ఈయన వినాయకుడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసి ఆ తర్వాత ముమ్మాటు ప్రదక్షిణం చేశాడు. అంతే. తల్లి, తండ్రి, నేను భూమండలం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేశాను, ఒకసారి కాదు అన్నాడు. అదేమిటయ్యా ఇక్కడే ఉంటే ఎప్పుడు చేశావు అన్నాడు శివుడు. ఆయన కొంటేవాడు. అదేమిటి తండ్రి, మీరు ఆది దంపతులు, మీ చుట్టూ తిరిగితే భూమండలం చుట్టూ తిరిగినట్టే కదా,
నారదుల వారు కూడా సెలవిచ్చారు అన్న నవ్వాడు శివుడు. వెంటనే ఆ పండుని వినాయకుడి చేతిలో పెట్టారు. ఆ తర్వాత వచ్చాడు మన సుబ్రహ్మణ్యుడు. ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి అలిగి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పళని అనేటువంటి కొండ మీదకి వెళ్ళాడు. అప్పుడు అవయ్యారని ఒక భక్తురాలు ఉందండి. ఆమె వెళ్ళి, ఓ సుబ్రహ్మణ్య వేలవా, ఎందుకయ్యా ఇక్కడికి వచ్చావు? నాకు పండు పొందటానికి అర్హత లేదా నాకు, అందుకని వచ్చాను అన్నాడు. అప్పుడు పండు కోసం వచ్చావా? జ్ఞానపండే నువ్వైతే నీకెందుకయ్యా ఆ పండు? జ్ఞానపండిత అంటుంది ఆమె. అటువంటి అద్భుతమైన సన్నివేశాలు మనకి తిరువెళయాడలని ఒక సినిమా ఉంది తమిళంలో, తెలుగు వెర్షన్ కూడా ఉంది యూట్యూబ్లో చూడండి. అందులో ఇవన్నీ ఈ ఘట్టాలు ఉన్నాయి. ఆ విధంగా ఆదిపూజ్యుడైనాడు గణపతి. గణములకు కూడా ఆధిపత్యం, విఘ్నములకు కూడా ఆధిపత్యాన్ని ఇచ్చాడు. అందుకని ముందుగా ఈ పాతాళ వినాయకుడిని దర్శించి ఆ తర్వాత మాత్రమే స్వామిని అలాగే అమ్మవారిని దర్శించుకోవాలి అనేటువంటి పద్ధతి పెట్టారు. అటువంటి వినాయకుడి యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహం మన అందరి మీద వర్షించుగాక. మన ఇళ్లలో ఎటువంటి కార్యాలు తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తి చేయించే స్వామికి మనం మరొక్కసారి నమస్కారాలు చేసుకుంటూ స్వస్తి సరే.